ప్రతి ఒక్కరికి. అది మున్సిపాలిటీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బంకులు వేసుకొని అంగడి పెట్టుకొని ఇన్ని చేస్తున్నారు. మరి పోయి మీరు ఏం చేస్తున్నారు? దాని మీద మన ఆఫీస్ కడుతున్నారా పన్నులు లేదా? ఎందుకు చర్య తీసుకోవడం లేదు? ఇవన్నిటి మీద నాకు కూడా క్లియర్ కావాలి అధ్యక్ష. రేపైతే రేపు సోమవారం అయితే మాత్రం నేను గుజరీ పై మీద నేను తీసుకెళ్లి ముఖ్యమంత్రి వారిపై కలవడానికి సిద్ధపడ్డా అధ్యక్ష. ఇక్కడ ఎందుకంటే న్యాయం చేయలేదు, ఈ మున్సిపల్ చేయలేదు కాబట్టి నేను అక్కడికే వద్దా అధ్యక్ష. చైర్మన్ గారి కాంట్రాక్టర్ మీద డీల్ మీద సీఎం కి అందుకే నేను చెప్తున్నా. అందుకే ఇక్కడ ఎవరికి ఎవరు సిగ్గులేదు, ఎవరికి దిక్కులేదు కాదు. ముఖ్యమంత్రి గారి దగ్గర నేను తీసుకెళ్లి ఇక్కడ ఇచ్చుకొని వస్తాను. ఇక్కడ వదిలిపెట్టదు, ఎందుకంటే ఇక్కడ చేయరు. ఇక్కడ ఎవరి వాడు పెద్ద మనిషి, మాది అధికారం మాది కదా, మాది అధికారం. మేము మాట్లాడితే ఉంటేని, మీరు మాట్లాడితే మీరు అధికారం. ఏమి ఇది ఎక్కడికక్కడ ఎట్లా న్యాయము? ఏమి మేము మాట్లాడితే కూటమి, మేము కూటమి ఒప్పుకుంటాం, మేమందరం కూటమిలో ఉన్నామని. మరి మీకెందుకు అధ్యక్ష? మరి కూటమిలో ఉన్నామని మేము అందరూ ఒప్పుకున్నాం, మీరెందుకు మాది సొంతం అని ఎట్లా అంటారు? 42 వాటికి కలిసి లేవా మీకు? మీ అబ్బాయి గంట ఒకటి వేరే విషయాలను ఆడతారకండి. సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలి. అధ్యక్ష మా వాటిలో వర్క్ చేయకుండా సబ్జెక్ట్ మా వాటిలో వర్క్ చేయకుండా మా ఎమ్మెల్యే గారికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు అధ్యక్ష. మా ఎమ్మెల్యే గారికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. 2 కోట్ల వర్క్ అయినట్టు ఇచ్చినారు. నా వాటిలో గౌరవ సభ్యులు సమస్య ఏమో తెలియజేసి అధ్యక్ష. మీ యొక్క గంటలు అవి ఇవి మాట్లాడుతుంది అధ్యక్ష. మీరు చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ఎవరు ఏమన్నా కూడా అధ్యక్ష ఆమె గడి అధికారం లేదు. ఎవరు అధ్యక్ష? అబ్బా అబ్బా మాట్లాడతారు అధ్యక్ష. ఏమధ్యక్ష? బయటికి పోవడం వేరే అధ్యక్ష. ఈ అసభ్య పద్ధతులు మేము అధ్యక్ష తప్పుగా మాట్లాడాలి. ఈ పొద్దు 3 నెలలు 4 నెలలకి ఈ ప్లాన్ పీకేసుకుంటున్నారు. గత కొన్ని ఏళ్ళుగా నేను అనుభవిస్తున్నా అధ్యక్ష. మరి ఆ పొద్దులు ఎవరు మాకు చెప్పట్లేదే. ఎక్కడ కళ్ళు మూసుకొని కూర్చున్నారు అధ్యక్ష మీరందరూ. ఏమి మా వాణిపరి ఎందుకు జరిగింది? ఇది ఒకటి. రెండవది 2023లో గుజరీ ఇక్కడ అమ్మిండేది అధ్యక్ష. గుజరీది దాదాపు 26-27 లక్షలది. ఆ గుజరీ ఫైల్ కనపడడం లేదు. ఆ గుజరీ ఫైల్ గురించి నేను అడిగాను. ఇక్కడ ఆఫీసర్ లెక్కించా, అక్కడ కలెక్టర్ గారు పోయి ఇచ్చాను. నేను ఇవన్నీ కాకుండా నాకు సక్రమంగా మనం ఇచ్చినది నాకు సరిపోలేదు, వీళ్ళు ఇచ్చిన తీర్మానం నాకు సరిపోలేదు. నేను రేపు విజయవాడకి వెళ్తున్నా. విజయవాడలో కూడా ముఖ్యమంత్రిని కలిసి అధ్యక్ష మన గుజరీ దాని మీద ప్రతి ఒక్కటి నేను అక్కడ తీర్మానం ఇచ్చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ ఆఫీసులో ఫైల్ కూడా మిస్ అయిపోతున్నాయి. 26-27 లక్షలు. 26 లక్షలు ఏ పథకం? ఎవరు శాంక్షన్ చేయాలని? ఏదైతే మీది ఇదైతే ఎంత కూడా సమాధానం కావాలంటే
అందరికీ తెలుసు మీకు అవార్డు రివార్డులు అని చెప్పి అన్నారు. అవార్డు రివార్డులు అన్నది పేపర్ మీద అధ్యక్ష ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మరి అధికారులు తప్పుడు ఇంకెవరిగా మాకు తెలియదు. మా ఎమ్మెల్యే గారు మా అంతగా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు పేపర్ మీద మాత్రం మాకు 2 కోట్ల భక్తులు అయినట్టు అక్కడ చూపించినారు అధ్యక్ష. ఏమి మీ వార్డు ఇంత ఉత్తమ వార్డు మీరు ఉత్తమ కౌన్సిలర్ అని మరి అవన్నీ అధ్యక్ష పేపర్ మీద మాత్రమే ఉన్నాయట. మా వార్డులో వర్క్ జరగల. ఇదే అధికారులకే తెలుసు. అధికారులకు విధించి మన హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం. అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి.